ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. గతించిన వారమంతా దేవుడు మనతో ఉండి విడవక ఎడబాయక మనకు సహాయకుడిగా ఉండి ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి సెకండు కూడా మనల్ని ధైర్యపరుస్తూ, మనల్ని బలపరుస్తూ, పడిపోయిన కృంగిపోయిన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ప్రతి విషయం నుండి మనల్ని లేవనెత్తుతూ మరొక వారాన్ని మనకు అనుగ్రహించారు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందుకు కూడా మిమ్మల్ని నడిపిస్తాడు. ధైర్యంగా ఉండండి. ఆదివారము దేవుని కొరకు ప్రత్యేకించుకున్న దినం, దేవుని కొరకు మాట్లాడే దినం, దేవుని కొరకు పనిచేసే దినం, కొన్ని గంటలు ఆయన సన్నిధిలో కనిపెట్టే దినము. కాబట్టి ఈ పునరుత్థాన దినమున దేవుని సన్నిధిలో గడపండి. ఆయన కొరకు మీ జీవితాన్ని, మీ సమయాన్ని ప్రత్యేకించుకోండి. దేవుడు కూడా మిమ్మల్ని అనేక మందిలో నుండి ప్రత్యేకపరిచి ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఆయన నియమించబోతున్నాడు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీ అందరి కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరు కూడా ప్రార్థించండి. మనందరం కలిసి అందరి కొరకు ప్రార్థించేద్దాం, ప్రభువును వేడుకుందాం, పైనుండి సహాయాన్ని పొందుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 145వ అధ్యాయము 14వ వచనము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఆమేన్. పడిపోయాను, ఇక నా జీవితం అయిపోయింది అని నిరాశపడుతున్నారా? పడిపోయిన వారిని అందరినీ కూడా ఉద్ధరించే దేవుడు మనకున్నాడు. మీరు ఎక్కడ పడిపోయిన స్థితిలో మీరు నిలిచి ఉండక్కర్లేదు. అక్కడి నుండి లేవనెత్తే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ పడిపోయావో అదే ప్లేస్లో దేవుడు నిన్ను రెట్టింపుగా ఆశీర్వదించబోతున్నాడు. మరి దేని విషయంలో నువ్వు పడిపోయినప్పటికీ కూడా, ఒక్క విషయం కాదు, 2 విషయాలు కాదు, నువ్వు ఏ విషయంలో పడిపోయినా, ఏ స్థితిలో పడిపోయినా, ఎవరి మధ్యలో పడిపోయినా, అది గాఢాంధకారపు లోయ అయినప్పటికీ కూడా నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే గాఢాంధకారంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అక్కడ కూడా నీతో ఉండి నిన్ను అక్కడి నుండి పైకి లేవనెత్తుతాడైనా. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని. అవును, అనేక సార్లు ఆత్మలో సిద్ధంగా ఉంటాం కానీ మన శరీరం బలహీనమైపోతుంది. ఎందుకంటే మనుషుల మాటలు వింటూ ఉన్నప్పుడు, మనుషుల పరిస్థితులను చూస్తున్నప్పుడు, మనం వారిని ప్రేమించిన విధానాన్ని గుర్తు చేసుకున్నప్పుడు, నేను వారిని ఇంతగా ప్రేమించాను కదా, ఇంతగా వారి కొరకు నేను ప్రయాసపడ్డాను కదా, అయితే వారు నాకు మిగిల్చింది ఈ మాటలేనా, ఈ కఠినమైన మాటలే నాకు మిగిలయ్యా అన్నట్టు హృదయం పగిలిపోతూ ఉండొచ్చు. మనుషుల మాటలకు నువ్వు కృంగిపోతున్నావేమో ఈ ఉదయాన, వారి చేతలకు కృంగిపోతున్నావేమో, వారిని పట్ల జరిగిస్తున్న పరిస్థితులను గుర్తు చేసుకున్నప్పుడు కృంగిపోతూ ఉన్నావేమో. నా జీవితం ఇంతగా పాడైపోయింది ఏంటి, నేను ఇంతగా కూలిపోయిన స్థితిలో ఉన్నానేంటని, శారీరకంగా, ఆత్మీయంగా కూడా నువ్వు బలహీనమైపోయి పడిన స్థితిలో ఉన్నావేమో. ఎంత మాత్రం భయపడొద్దు. ఎందుకంటే నిన్ను లేవనెత్తడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ శారీరకంగా కృంగిపోయి ఉన్నా, పడిపోయి ఉన్నా, ఆత్మలో మాత్రం బలంగా ఉండి. ఎందుకంటే ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారముగా మీరన్ని విషయాలు కూడా వర్ధిల్లుతారని పౌలు భక్తుడు సెలవిచ్చారు. అనేక సార్లు పాపంలో పడిపోతూ, శారీరక పరిస్థితుల్లో పడిపోతూ, మాటల్లో పడిపోతూ, చూపుల్లో పడిపోతూ, ఆలోచనలో పడిపోతూ, క్రియల్లో పడిపోతూ, ఊహల్లో, ఉద్దేశాల్లో పడిపోతూ, అయ్యో నేను ఇక పడిపోయాను కదా, నా సాక్ష్యం పోగొట్టుకున్నాను కదా, ఈ పడిపోయిన జీవితాన్ని గురించి అందరికీ తెలిసిపోయింది కదా, ఇకెందుకులే నేను బ్రతకడం అన్నట్లుగా నీ మనసు ప్రేరేపిస్తుందా?
నీ బ్రతుకు మీద నీ ఆశను కోల్పోయి ఉన్నావా? ఎంతమాత్రం భయపడదు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. ఈ లోక పరిస్థితులు అలానే ఉంటాయి. నీకు అన్నీ ఉన్నప్పుడు లోకం ప్రేమిస్తుంది. నువ్వు కృంగిన స్థితిలో ఉంటే నిన్ను విడిచిపెట్టి దాటిపోయి వెళ్ళిపోతుంది. నువ్వు చూడాల్సింది ప్రభువునొక్కటే. ఆయన ఒక్కరే నీ యొక్క ఉన్నత స్థితిని గురించి ఆలోచించేవారు. అనేక ప్రణాళికలు నీపై కలిగి అనేక ప్రయత్నాలు నీ కొరకు చేస్తూ నిన్ను నడిపిస్తున్నవారు ఆయన ఒక్కరే. బలమైన దేవుడు నీకుండగా నువ్వు ఎందుకు బలహీనపడిపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? నీ చుట్టూన పరిస్థితులను చూడొద్దు. అవి ఎంత కూలిన స్థితిలో ఉన్నా నీ ఒక్కసారి ప్రభు వైపు చూడు. ఒక్కసారి ఆయన శక్తిని చూడండి. ఆయన ఒక్క మాటతో భూమిని సృష్టించారు కదా, ఒక్క మాటతో మహాకాశాలు సృష్టించారు కదా. అంత శక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో చిన్న చిన్నవి సృష్టించలేరా? చిన్న చిన్న అవసరతలు తీర్చలేరా? నీ చిన్న అవమానం నుండి, నీ చిన్న కృంగుదల నుండి నేను విడిపించలేరా? తప్పక నేను విడిపిస్తాడైనా. కాబట్టి నీ జీవితాన్ని చూసుకొని, నీ బలాన్ని చూసుకొని, నీ చుట్టూనున్న పరిస్థితులను చూసుకొని బలహీనపడిపోకో. నీ ప్రతి సమస్య కంటే గొప్పవాడైనా. పౌలు భక్తుడు అన్నట్లుగా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని చెప్పండి. నీ బలహీన సమయంలోనే దేవుని బలాన్ని బట్టి, అయ్యా నేను నీ బలాన్ని తీసుకొని నేను బలవంతుడిగా మారిపోతున్నాను, శక్తివంతుడిగా మారిపోతున్నాను. దేవా, నీ శక్తి నాలో ఉంది, నీ బలము నాలో ఉంది, నీ జీవము నాలో ప్రవహిస్తుంది, నీ ఆరోగ్యము నాలో ఉంది. నా పాపపు స్వభావం అంతా కొట్టివేయబడుతుంది, నీ పరిశుద్ధత నాలోనికి వచ్చింది. నా పాపపు స్వభావం అంతా కొట్టివేయబడుతుంది, నీ పరిశుద్ధత నేను పొందుకున్నాను అని విశ్వాసపూరితమైన మాటలు ప్రతినిత్యం పలుకుతూ ఉండండి. దేనిని గురించి బలహీనపడిపోతున్నారో దానిని గురించి బలవంతుడైన దేవుడు నాకున్నాడని పలకండి. ఆయన బలాన్ని నేను పొందుకున్నానని నిత్యము పలుకుతూ ఉండండి. నిత్యము కూడా విజయపు మాటలే పలకండి. నీ శరీరం ఒకవేళ బలహీనంగా ఉన్నా, బలహీనత చూపిస్తూ ఉన్నా, నొప్పి కనబడుతూ ఉన్నప్పటికీ కూడా నా బలహీనత నా యేసయ్య భరించారు, నేను కృంగిపోయి ఉన్న ఈ స్థితిని నా ప్రభు భరించారు, నాకు విడుదల ఇచ్చారని ప్రభువుని చూస్తూ, ఆయన సృష్టించే శక్తిని చూస్తూ, ఆయన సృష్టించే బలాన్ని చూస్తూ సృష్టికర్త చేతులకు నిన్ను నువ్వు సమర్పించుకో. ఆ సృష్టించే ఆ శక్తి నీ జీవితాన్ని కూడా తిరిగి సృష్టించబోతుంది. నీ అవయవాలను కూడా తిరిగి సృష్టించబోతుంది ఆ శక్తి. రీక్రియేషన్ నువ్వు చూడబోతున్నావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కృంగిన నిన్ను ఉద్ధరించడానికి, పడిపోయిన నిన్ను ఆ స్థితిలో నుండి బయటకు తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అందువల్ల పడిపోయిన కదా అని హోప్స్ వదిలేసుకోవద్దు. ఆయన నీ ఆశను భంగము కానియాడు. ఈ లోకంలో దేని మీద హోప్స్ పెట్టుకున్నా మీరు కృంగిపోతారు, మీరు ఫెయిల్ అవుతారు, మీరు ఓడిపోతారు, పడిపోతారు. అయితే ఈ రోజు నుండి ప్రభు పైన మీ హోప్స్ పెట్టుకోండి. ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని పడిపోనియడు, కృంగిపోనియడు. పడిపోయిన మిమ్మల్ని లేవనెత్తుతాడు, కృంగిన మిమ్మల్ని లేవనెత్తుతాడు. వాగ్దానం నమ్మిన వారందరూ కూడా మీరు ఎక్కడ కృంగిపోయి ఉన్నారో, ఎక్కడ పడిపోయి ఉన్నారో ప్రతి దాన్ని దేవుని చేతులు పెట్టండి. ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి ప్రతిరోజు మరలా మమ్మల్ని దర్శిస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని లేవనెత్తుతున్నారు. నీ మాట ద్వారా పడిపోయిన మమ్మల్ని, కృంగిపోతున్న మమ్మలను ధైర్యపరుస్తున్నారు. తండ్రి, నీ వాక్కు ద్వారానే మేము జీవిస్తున్నామయ్యా. నీ వాక్యం మాకు జీవము, నీ వాక్యం మాకు స్వస్థత, నీ వాక్యం మాకు సమస్తము. మానక మాతో మాట్లాడుతూ మమ్మల్ని దర్శిస్తూ గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి మరి ఒక వారంలోని ప్రవేశపెట్టినందుకు నీకు కోట్లాది స్తుతులయ్యా. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన ఈ వారాన్ని నీకు అప్పగించుకుంటున్నాం. ఈ వారమంతానైనా నీకు లోబడి నీ మార్గంలో నమ్మకంగా జీవించటానికి, శ్రమైన, శోధనైనా, కష్టమైన, ఇరుకైనా నేను విడిచి వెళ్ళిపోకుండా, తప్పిపోకుండా, నీకు దూరంగా పారిపోకుండా నీ కొరకు సజీవ సాక్షులుగా నిలబడడానికి మా ఆత్మీయ కుటుంబం అంతటిని నిలబెట్టండి అయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, పడిపోయిన మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తాను, కృంగిపోయిన మిమ్మల్ని అందరినీ లేవనెత్తుతానని. అయ్యా, మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు అయ్యా. ఈరోజు ఎంతమంది ఇదే స్థితిలో ఉన్నారో, నేను పడిన స్థితిలో ఉన్నాను, నేను కృంగిన స్థితిలో ఉన్నానని ఎంతమంది నిరాశలో, నిస్పృహలో ఉన్నారో వారందరికీ నేను తిరిగి నీ జీవాన్ని దయచేయండి అయ్యా.
నన్ను లేవనెత్తి ప్రభు నాకుండగా నేను ఎందుకు కృంగిపోవాలని. దేవా, నిన్ను చూస్తూ ధైర్యంగా ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి. నైనా, ఎంతోమంది సమస్యలు ఉన్నారయ్యా, ఎంతోమంది ఆర్థిక బంధకాల్లో ఉన్నారయ్యా, ఎంతోమంది అప్పుల్లో పడిపోయి కూరుకుపోయి ఉన్నారయ్యా, ఎంతోమంది అనారోగ్యంతో పడిపోయి ఉన్నారయ్యా, ఎంతోమంది పాపంలో పడిపోయి ఉన్నారు తండ్రి, వ్యసనాల్లో పడిపోయి ఉన్నారయ్యా, శాపగ్రస్తమైన పరిస్థితులు పడిపోయి ఉన్నారయ్యా. ప్రతి దాని నుండి లేవనెత్తే శక్తి కలిగిన వాడవు నాయనా. ఎవరు ఎక్కడ పడిపోయి ఉన్నారో, ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో, దేనిని గురించి పడిపోయి ఉన్నారో ఇప్పుడే ప్రతి ఒక్కరిని జీవంతో నింపండి. ప్రతి ఒక్కొక్కరిని మీరు ముట్టండి నాయనా. ప్రతి ఒక్కొక్కరిని తాకండి అయ్యా. పరిశుద్ధాత్ముడా, ఎవరు ఏ సమస్యతో ఉండి మోకరించారో, ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారో అందరినీ కూడా ఉద్ధరిస్తానని సెలవిచ్చావు. ఈరోజు ప్రతి ఒక్కొక్కరిని కూడా లేవనెత్తండి నాయనా. వారికి ఏ సోర్సు లేకపోవచ్చు, ఏ మార్గం లేకపోవచ్చు, కానీ నీ సహాయము పైనుండి వారికి దయచేయండి. మీరు సెలవిచ్చారు, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారంగా కొమ్మరిస్తానని. తండ్రి, వారి కొరకు ఆకాశపు వాకిండ్లను విప్పుతున్నందుకు వందనాలు. పట్టజాలంత విస్తారముగా ఆత్మీయ దీవెలు మీరు కుమ్మరిస్తున్నందుకు వందనాలు. ఆత్మీయ ఎక్కడ పడిపోయారు అక్కడి నుండి అద్భుతకరంగా మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలయ్యా. శారీరకంగా ఎక్కడ పడిపోయారు అక్కడి నుండి మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు. మానసికంగా ఎక్కడ పడిపోయారు అక్కడి నుండి మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు. దేవా, ప్రతి ఒక్కరిని కూడా సజీవ సాక్షులుగా నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నన్ను ఎవ్వరూ లేవనెత్తలేరు, నేను లేవనెత్తబడలేను, అంతగా నా జీవితం పాడైపోయింది, అంతగా నేను పడిపోయిన స్థితిలో ఉన్నానని నన్నెవరు లేపగలరు అనుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డ. ఈ వాగ్దానం మీ కొరకే. మీరు పడిపోయిన లోతైన గుంట నుండి, ఇరుకైన గుంట నుండి దేవుడు లేవనెత్తబోతున్నాడు, నమ్మండి. నేను నమ్ముతున్నానని వారందరూ కూడా ఈ వాగ్దానం నా కొరకే అని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తం మీద తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.